598 కోట్ల రూపాయలు 48,529 మంది రైతుల ఖాతాల్లో ఇప్పటి వరకు వేయడం జరిగింది. కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా. అకాల వర్షాలకు నష్టపోతామని రైతులు అధైర్యపడవద్దని, తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని, కొనుగోలు త్వరితగతిన పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ బాషా గురువారం సాయంత్రం ఒక ప్రకటనలో రైతులకు భరోసా కల్పించారు. ప్రస్తుతం ఈ యాసంగిలో జిల్లాలో ఏర్పాటు చేసిన 427 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 3,60,547 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసి 598 కోట్ల రూపాయలు 48,529 మంది రైతుల ఖాతాల్లో ఇప్పటికే జమ చేయడం జరిగిందని కలెక్టర్ ఈ సందర్భంగా తన ప్రకటనలో వెల్లడించారు. కాగా బుధవారం రాత్రి కురిసిన అకాల వర్షం కారణంగా పలు కొనుగోలు కేంద్రాల్లో దాదాపుగా 15,799 క్వింటాల ధాన్యం తడవగా ఇట్టి ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించడం జరిగిందని పేర్కొన్నారు. అలాగే తరలించిన ధాన్యం మిల్లుల్లో తొందరగా దిగుమతి అయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందని వివరించారు. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం తరలించడానికి తహసీల్దార్లు, పౌర సరఫరా నాయబ్ తహసీల్దార్లు, సహాయక ప్రాజెక్టు మేనేజర్, కమ్యూనిటీ కోఆర్డినేటర్, క్షేత్రస్థాయి సిబ్బంది మరియు ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి తడిసిన ధాన్యం బస్తాలను వెంటనే బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించడం జరిగిందని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో లారీల కొరత లేకుండా సంబంధిత తహసీల్దార్లు, పౌర సరఫరా నాయబ్ తహసీల్దార్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ రైస్ మిల్లులో త్వరగా దిగుమతి అయ్యేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తన ప్రకటనలో పేర్కొన్నారు.